నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో మేము కంచి నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేస్తాను మేము తిరుపతికి వెళ్తున్నామని. సో మేము తిరుపతికి అయితే వచ్చేసామండి. కంచి నుంచి తిరుపతికి 130 కిలోమీటర్స్ అనమాట. సో దగ్గరే కాబట్టి తిరుపతి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నట్టు అవుతుంది. మా టూర్ కంప్లీట్గా అవుతుంది అని మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుపతిలో ఇప్పుడే లంచ్ చేసుకున్నాం కంచి నుంచి వచ్చి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తిరుపతికి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. ఆన్ ద వే టు తిరుపతి. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది తిరుపతికి వెళ్ళడానికి. కంచి నుంచి మనకు 130 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఆల్రెడీ మేము 30 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆర్ గోయింగ్ టు తిరుపతి. తిరుపతి వచ్చేసాం. ఆధార్ కార్డ్ టికెట్స్ కోసం వెళ్తున్నాం. తిరుపతికి వచ్చాకే మాకు తెలిసింది తిరుపతిలో ఫుల్ రష్ ఉందని. అసలు సర్వదర్శనం అయితే ఆపేశారు, అదే ఫ్రీ దర్శనం అయితే మొత్తానికి ఆపేశారు. ఇంకా ఆధార్ కార్డ్ దర్శనం కోసం చూస్తున్నారు కదా, ఒక టోకెన్ కోసమే మనకు 3-4 అవర్స్ మనం లైన్లో నిల్చొని తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట. మేమైతే 3-4 అవర్స్ ఇంచుమించు 4 అవర్స్ మేము లైన్లో నిల్చొని ఆధార్ కార్డు మీద వచ్చే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారుగా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. చాలా రోజ్ లైన్ ఉంది. మాకైతే 4 అవర్స్ టైం పట్టింది టికెట్ కోసం. చెప్పు చెప్పాలి. ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్, చెమటా స్వెటర్ ఒక్కొక్కరికి ఇస్తారు. ఫైనలీ మాకైతే టికెట్స్ దొరికాయండి. మేము అసలు అంత లైన్లో నిల్చొని కూడా మాకు టికెట్స్ దొరుకుతాయో లేవో అన్న డౌట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా రష్ ఉంది. ఎందుకు రష్ ఉందో కూడా నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్కి ఇంకా మనకి ఇండియాకి వార్ జరిగింది కదా. ఆ టైంలో కొన్ని ప్లేసెస్కి మన సోషల్ మీడియా ద్వారా వెళ్ళొద్దు అని చెప్పారు కదా. ఆ విధంగా తిరుపతికి చాలామంది వెళ్ళలేదన్నమాట. తర్వాత ఎప్పుడైతే వార్ అయిపోయిందో అప్పుడు ఇంకా పబ్లిక్ అనేది చాలా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. సో ఇంకా తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు అందరూ తిరుపతికి వచ్చేసారనమాట. సో ఫుల్ పబ్లిక్ ఎక్కడికి పడితే అక్కడ మైక్లతో అనౌన్స్ చేస్తున్నారు, ఫ్రీ దర్శనం ఆపేశారు, రావద్దు, టోకెన్స్ దర్శనము ఏ డేట్ ఉందో ఆ డేటే రావాలి, ఆ టైంకి రావాలని మొత్తం మైక్లో చెప్తున్నారనమాట. మాకైతే 1 డే ఆపి నెక్స్ట్ డేకి టోకెన్ ఇచ్చారనమాట. అంటే మేము 1 డేలో దర్శనం అయిపోతుంది అనుకున్నాము. బట్ మేము అంటే వితౌట్ ప్లాన్ వచ్చాం కాబట్టి మేము అక్కడే 3 డేస్ ఉండాల్సి వచ్చిందనమాట తిరుపతిలో. ఇది అసలు మా తిరుపతి స్టోర్. మేము టూర్ అంతా తిరిగిందన్ని 4-5 డేస్ మేము తిరిగాము కదా. ఆ 4-5 డేస్ మళ్ళీ మేము తిరుపతిలో స్టే చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఫుల్ రష్ వల్ల. పైగా దేవుడు అనుకున్నాడేమో, ఉండండి నా దర్శనం ఈసారి మీకు ఫ్రీగా దొరకదు, తొందరగా దొరకదు అని. సో మేము కూడా పర్లేదు దర్శనం చేసుకునే వెళ్తాము అనుకొని ఇది కూడా ఒక అదృష్టంలా భావించామన్నమాట. ఎందుకంటే తిరుపతికి రావడం, తొందరగా దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇదే ఉంటుండే. బట్ ఈసారి మాత్రం హ్యాపీగా అన్నీ చూసుకుంటూ ఈ టైం కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అన్ని ప్లేసెస్ హాయిగా చూసుకుంటూ మెల్లగా దర్శనానికి అయితే వెళ్ళాము. పబ్లిక్ మాత్రం నిజంగా చాలా చాలా ఉండే. చాలామంది కూడా ఈ ఆధార్ కార్డ్ టోకెన్స్ దొరకక, లేకపోతే తెలియకనో ఏమో కానీ ఫ్రీ దర్శనంలో నిల్చొని వెళ్ళలేక రిటర్న్లో వచ్చి దర్శనం వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము రియల్గా మాట్లాడాము కూడా అట్లాంటి వాళ్ళతోని. మేము ఇంకా దర్శనం మాతోని కాదు, ఈసారి అయ్యేటట్లేదని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయిన ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా మేము చూసామన్నమాట. అంత రష్ ఉండే. మేమైతే పర్లేదు పిల్లలకు మాకంత అర్జెంట్ వర్క్స్ ఏం లేవు, దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుని వచ్చాము. బట్ మాకైతే రూమ్ దొరకలేదండి. ఆ రోజు నైట్ రూమ్ దొరకకపోతే మేము నైట్ సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ దొరకలేవు మాకు. అతి కష్టం మీద 11:30కి ఏమో మాకు ఈ రూమ్ దొరికిందనమాట. ఓన్లీ ఫర్ నైట్ స్టే, ఓన్లీ ఫర్ స్లీపింగ్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ రూమ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏందనేది చూడాలి. సో నా వి ఆర్ గోయింగ్ బై చెప్పు. సత్రాలు ఉంటాయి కదండి, అందులో మాకైతే రూమ్ దొరికింది. అది కూడా పిల్లలు ఉన్నారని చెప్తే జస్ట్
ఫర్ నైట్ స్టే అనమాట. అది కూడా 2000 తీసుకున్నారు. మళ్ళీ మార్నింగ్ 8 కల్లా ఖాళీ చేయాలని చెప్పారనమాట. సో మేమైతే మార్నింగ్ రూమ్ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్స్ తీసుకొని రూమ్ అయితే అలర్ట్ కానీ మనకు 12:30కి కీస్ ఇస్తారు కదా. సో అప్పటి వరకు ఏం చేద్దాం అనుకొని మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కొంచెం టైం అయిపోయింది. మేము మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కోసం కూడా పెద్ద లైన్ ఉందన్నమాట. సో ఆ లైన్లో వెయిట్ చేసి మా రూమ్స్ అలాట్ చేసేదాకా మాకు టైం పట్టింది అనమాట. సో లంచ్ టైం అయిపోయింది. మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అన్నప్రసాదంలో 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందండి. 11:30 నుంచి మనకి లంచ్ అయితే పెడతారనమాట. సో మేము డైరెక్ట్ లంచ్ చేసుకొని పాతాళగంగ చూడడానికి అయితే వచ్చాము మేము. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ చూసేసుకుందాం ఈ రోజంతా అనుకుని మేము పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చాము. తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగేసామన్నమాట. చూస్తున్నాగా మా ఊరు పడుకున్నాడు, చాలా అలసిపోయాడు అనమాట. కార్లో ఉంటేనేమో ఒకటే ఆట. సో ఇక్కడ పాతాళగంగ దగ్గర మా వారు, మా తమ్ముడు ఇంకా నేత్ర ఫుల్గా స్నానం చేసి అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కదా, దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. అప్పటికి మేము వచ్చేసరికి 12:30 అయిపోయింది. మాకు రూమ్ అయితే అలాట్ అయిందనమాట. 50 రూపీస్కి రూమ్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు 50 రూపీస్ రూమ్ లాగానే లేదు కదా. అసలు ఇది మన అదృష్టం అనమాట. ఎందుకంటే మనం ఎంత కాస్ట్లీ తీసుకున్నా కూడా ఓసారి రూమ్ మంచి రావు. 100 రూపీస్ 50 రూపీస్ అయినా కూడా రూమ్ ఎంత బాగా వచ్చిందో అసలు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము 2 days వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి రూమ్ మంచి దొరికితే బాగుంటుందని అనుకున్నాం మేము మనసులో. సో మేము అనుకున్నట్టుగానే రూము మంచిగా వచ్చిందనమాట. సో ఫ్రీగా పిల్లలు ఆడుకోవడానికి మంచిగా, మేము పడుకోవడానికి ఇలా రూమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇంకా హాట్ వాటర్ కూడా మనం బయటికి వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరం లేదు. గ్లీజర్ కూడా ఉంది ఈసారి. సో చాలా మంచిగా అనిపించింది. సో ఉంటున్నాం కదా ఇన్ని డేస్, ఆ కంఫర్ట్ ఉండడం వల్ల కూడా ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. సూపరా, సూపర్. రూమ్ దొరికింది, ఇంకా టెన్షన్ లేదనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అంత లగేజ్ అంతా రూమ్లో సర్దేసుకొని మేమైతే ఛాయ్ తాగడానికి వచ్చాము. నెక్స్ట్ మా ప్రోగ్రామ్ ఏంటంటే మా వారు ఇంకా ధన్విన్ గుండు చేయించుకుంటున్నారు అనమాట. సో తలనీలాలు సమర్పించడానికి అయితే వెళ్ళాలి. గుండు చేయించుకొని తర్వాత దర్శనం midnight అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. స్పీడ్ తాగురా, మీరు అడుగుతాడు మళ్ళీ. అప్పుడు చాయ్ డన్నా. ఏంటండి అవి రద్దు, నీకు కారు ఉన్నాయిగా. గోయింగ్ కళ్యాణకట్ట. కళ్యాణకట్ట గోయింగ్. ఒకసారి 3 4 టర్న్ చేయరి. టర్న్
కళ్యాణ కట్టకైతే వెళ్తున్నాం అనమాట. కళ్యాణ కట్టకు వెళ్ళాలంటే కూడా మనం ఇది క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ నృత్య ప్రదర్శన అయితే జరుగుతుందన్నమాట. చాలా మంచి అనిపించింది. కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయామన్నమాట. చాలా అట్రాక్ట్గా అనిపించింది. ఎందుకు ఏమో అసలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అంత బాగా ఉంది. సో మేమైతే కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసి తర్వాత అయితే కళ్యాణ కట్టకు వెళ్ళాము. అసలు దీనివల్ల కూడా చాలా మంది పబ్లిక్ అంటే డైవర్ట్ అయిపోతారు అనమాట. అసలు ఇక్కడ కళ్యాణ కట్టనే కాదు, అసలు పబ్లిక్ ఇలా ప్లేసే లేదనమాట. అసలు ఏమంటారు, ఇసుకేస్తే రాలనంత మనుషులు ఉన్నారనమాట తిరుపతిలో. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఇంకా ఆ వర్షంలో కూడా వర్షం పడడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట పడుకోవడానికి. ఎక్కడ పడితే అక్కడ మేము కళ్యాణ కట్టకి వెళ్ళాం కదా, అక్కడ కూడా అందరూ ప్లేసెస్ ఆక్యుపై చేసేసుకున్నారనమాట. కొంచెం ప్లేస్ కూడా వదలలేదు. గుండం దగ్గరికి వెళ్తే గుండం దగ్గర, సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అసలు రూమ్స్ దొరకక చాలా అసలు నిజంగా సఫర్ అయ్యే ఉంటారు చాలా మంది. తెలియని వాళ్ళు, ఎందుకంటే రూట్స్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో అలా वेटिंग हॉल्स है రణ్విన్ పేరేది నీ హెయిర్ తీసేసిందా మళ్ళీ వస్తాయిలే తలనీలాలు సమర్పించాక మళ్ళీ రూమ్కి వచ్చేసి అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా టైం ఉంది మాకు దర్శనానికి. 12 అయితే కానీ మాకు ఉన్న టోకెన్ పైన డేట్ రాదనమాట. సో 12 o'clock వెళ్తే కూడా అలౌ చేస్తున్నారంట. అందుకే డైరెక్ట్ 12 o'clock వెళ్తే మంచిదని మేము ఫస్ట్ అయితే ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. రెడీ అయితే అయిపోయామంతా. డిన్నర్కి వెళ్ళాలి. డిన్నర్ సేమ్ అన్నప్రసాదంకి వెళ్ళామన్నమాట. మేము మళ్ళీ అన్నప్రసాదంలో డిన్నర్ చేసుకొని తినేసి అప్పుడైతే మేము డైరెక్ట్ అక్కడికి ఎక్కడైతే ఆధార్ కార్డు దర్శనం గేట్ ఉంటుందో అక్కడికైతే వెళ్ళామన్నమాట. రైట్ వెయిట్ చూడండి. సియా అట్నే ఉండు.
నువ్వు అన్ని ముట్టుకోకు నీ పేరు చైతన్య జీప్లో అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. టోకెన్ దర్శనం ఎక్కడ ఉంటుందో అక్కడికి, ఆ గేట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. టోకెన్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసరికి అయితే మేమైతే షాక్ అయిపోయామన్నమాట పబ్లిక్ని చూసి. వామ్మో, ఇంతమంది పబ్లిక్ 12 o'clockకి ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారని మేమైతే షాక్ అయిపోయామన్నమాట. అసలు ఇప్పుడు మాకు దర్శనం దొరకదా, అసలు ఎంట్రీ ఉందా లేదా, ఎంతసేపు వెయిట్ చేయాలని మేము చాలా ఆలోచించామన్నమాట. అందరైతే ఫుల్ బ్లాంకెట్లు బెడ్షీట్లతో రెడీగా ఉన్నారనమాట. ఎక్కడ పడితే అక్కడ, అంటే ఏదైనా దేనికైనా రెడీ అన్నట్టు అనమాట. సో మేము కూడా సరే వెళ్దాం, చూద్దాం అసలు దొరుకుతుందా లేదా అని అనుకున్నాము. అసలు మాకు ఎంట్రీ వచ్చిందా లేదా, మాకు దర్శనం అయిందా లేదా తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.